వావ్ భలే. చూసారా ఇక్కడ వాటర్ అయితే భలే ఫ్లో అవుతుంది. ఈ వాటర్ అయితే గడ్డ ఎక్కువచ్చినప్పుడు అయితే భలే ఉంటుందండి చూడడానికి. ఇది మనం ఎక్కుంటే వెళ్ళాలి ఇక్కడ. ఇప్పుడు మనం ఇలాగే వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కుదాము. వాటర్ భలే వస్తుంది రా బావా. చూసారు కదండి, మేమైతే కింద నుంచి పైకి ఎక్కి వచ్చాము. మా బావ పొయ్యి తయారు చేస్తున్నాడు. ఏ విధంగా తయారు చేస్తున్నాడు చూసారా. మేమైతే ఇదిగో పొయ్యి తయారు చేసుకున్నాము. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త వంటకం అయితే తీసుకొచ్చాము. ఈ గుమ్మడితో అయితే మనం వండుకుందాం. ఓకేనా, ఏ విధంగా ఉంటుందో ఈ రోజు అయితే చివరి వరకు చూడండి. అంతలోపు అయితే మేము ఈ గుమ్మడిని ఇలా సర్కిల్గా అయితే కోసుకుందాం. ముందుగా సర్కిల్గా కోసుకున్న తర్వాత అయితే మనం వంటకం ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా బాయ్, ఇక్కడ సరిపోద్దా? ఈ విధంగా అయితే గుమ్మడిని సర్కిల్గా కోసుకోవాలి. ఇలా కోసుకుంటుంది ఇది. చూసారా మొత్తానికి కోసాము. ఎలా ఉందిరా? చూసారా ఎలా ఉంది గుమ్మడి అయితే లోనికి ఈ విధంగా ఉంది. గుమ్మడి పిక్కలు చూడరు బాగా ఎలా ఉంది. స్టైల్గా ఉందిరా బా. ముద్దులు ఎదురుది, కొన్ని ముద్దులు బా. ముద్దులు ఉన్నాయరా, జల్లేద్దాం. విత్తనాలకు సరిపోద్ది కదా. ఓకే, ఇప్పుడు మనం ఇది అయితే కోసేసుకుందాం. ఇలాగ కోసేసుకోవాలి ఇది వీటికైతే. ఎందుకంటే ఇది ఉంటే మనకు బాగోదు, ఇలా కోసుకుంటే మనకు మంచిది అనమాట. చూసారా నేను ఎలా కోసుకున్నాను. ఈ విధంగా అయితే కోసుకోవాలి. పట్టుకుబా. ఇప్పుడైతే ఈ మొత్తము ఇక్కడ లోన్ ఉంది కదా, మా భాష అయితే వీటికి కుండపుట్టు అంటాము. వీటికి మొత్తం తీసేసేయాలి. ఇది మొత్తం ఇది మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే తీస్తున్నాను. మొత్తానికి లోన ఉన్న పొట్టు అయితే నేను మొత్తం తీసేస్తున్నాను. ఇదంతా తీసేసుకోవాలి. నేనైతే మొత్తం తీసేసుకున్నాను. కడుక్కున్న తర్వాత అయితే మనము ప్రిపేర్ చేసుకుందాము. ఓకేనా, మనం ఇప్పుడు వంటకానికి అయితే ఉపయోగించుకుందాము. మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, చూసారా ఇక్కడైతే మనవాడైతే మంట ఎడుతున్నాడు. కర్రలు ఎత్తుకొని పొయ్యి అయితే సిద్ధం చేసుకొని మంట అయితే ఎడుతున్నాడు. మంట ఎట్టిన తర్వాత అయితే ఈ వంటకాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది అయితే పూర్తిగా చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరైతే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. మీ ప్రాంతంలో ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గుమ్మడితో వంటకం ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. అయితే మొత్తం కోస్తాము. బాగా సరిపోద్ది ఉల్లిపాయలు. ఇప్పుడైతే మనము అల్లం అయితే సిద్ధ కొట్టుకుందాము. చూసారా మా బావ అయితే సిద్ధ కొడుతున్నాడు. చేసుకోవడానికి మనం తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాం చూడండి. ఇక్కడైతే మనము అల్లంన ఉల్లిపాయలు అయితే కోసుకున్నామండి. తర్వాత ఇదిగో సాల్ట్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా పసుపు కూడా తెచ్చుకున్నాము. ఇది ఫ్రెండ్స్ మనం నూరుకున్నాం కదా, మన చేతికారం అనమాట. ఇది మనం చేతికారం అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చున్నాము. ఈ రోజు వంటకం అయితే మీరు ఏదో అనుకుంటున్నారా, ఈ రోజు మనం గుమ్మడిలో మటన్ అయితే వండుకుందాము. ఈ గుమ్మడిలో మటన్ ఏ విధంగా వండుతాం అనేది మీకు చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మటన్ వేసిన తర్వాత కారం, సాల్ట్, వెల్లుల్లి మొత్తం వేసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇది పక్కకు తీసేసుకొని ఇందులో అయితే మనం ఆకు వేసుకొని తర్వాత పొయ్యిలో ఉడకబెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే మనం ప్రాసెస్ చేసుకుందాము. చూసారా ఇదిగో మనం అయితే మటన్ తెచ్చుకున్నాము. చూపించవచ్చా? ఇది ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత మటన్ అయితే తెచ్చుకున్నాము. చూసారా, ఇప్పుడు గుమ్మడిలో వేసేసుకుందాం. ఇప్పుడు మేక రక్తం, ఇదిగో ఈ మేక రక్తం కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడైతే మనం పసుపు వేసుకుందాము. వీటికైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మటన్లో పసుపు పట్టేటట్టుగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం ముద్ద అయితే మనం వేసుకుందాము. ఇది సరిపోద్దా బా? చూసారా మనం నూరుకున్న కారం ఇది అయితే కారం ఎక్కువైపోద్ది లేకపోతే. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము. వేలు, అల్లము, ఇంకా కవరిపాకు అయితే వేసేసుకుందాము. వేసారు బా మొత్తం వేసి. అల్లము మొత్తము నూరుకున్నవి మొత్తం ఇప్పుడు బాగా పట్టేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు అయితే పక్కన ఉంచుకుందాము. ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత ఇంకా చూద్దాం. ఇప్పుడు చూసారా ఎలా ఉందో. ఈ మటన్ అయితే మొత్తం మేము బయట తీసేసుకుందాం. ఇప్పుడు బయట తీసుకొని కిందనైతే ఆకు వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే మటన్ మొత్తం బయట తీసేసాను. ఇలా బయట తీసిన తర్వాత చూసారా లోనికి అయితే ఏం లేదు. నేనైతే ఆకు మొత్తం వేసేసుకున్నాను రౌండ్గా.
సర్కిల్ నా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకుందాం ఆ హోల్స్. ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక మటన్ బయట తీసామా, ఆ మటన్ అయితే ఇంకా గుమ్మడి లోనికి అయితే వేసుకుందాము. చూసారా, నేను ఇది వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అయితే వేసుకున్నాను. బాగా సర్దుకోవాలి లోనికి, ఎందుకంటే ఒకే దగ్గర ఉంటుంది కావున అలా నీట్గా అలా సర్దుకొని మనం ఈ మూత అయితే వేసేసుకుందాం తర్వాత. ఓకేనా, ఈ మూత అయితే ఇప్పుడు మనం వేసేసుకుందాము. చూసారా ఎలా వేసుకున్నాను. అయితే గుమ్మడిలో మటన్ అయితే వేసేసుకున్నాము. వీటికైతే మనం తీసుకెళ్ళి పొయ్యిలు వేసుకుందాము. ఇది ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది. అంతవరకు అయితే మనం వేసి ఉండాలి. మధ్యన ఈ మూత ఉంది కదా, ఈ మూత ఇలా చూస్తుండాలి, అప్పుడే మాకు తెలుస్తుంది. ఓకే, మనం ఇప్పుడు పొయ్యిలో తీసుకెళ్ళి పెడదామండి. ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుంటేనే మంట కిందనే తగిలి తొందరగా ఉడుకుద్ది అనమాట. మనం అయితే పొయ్యిని అయితే మనం ఈ విధంగానే చేసుకుంటాము. చూసారు కదా పొయ్యి మనం ఏ విధంగా చేసుకున్నామో కదా ఫ్రెండ్స్. మనమైతే గుమ్మడిలో మటన్ అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాము. ఈ విధంగానే మేమైతే ఉడకబెడతాము. ఈ విధంగానే గుమ్మడిలో చికెన్ ఒక వీడియో చేస్తున్నామండి. ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి బేకలండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్లో అయితే ఈ వీడియో కూడా చేస్తున్నాము. గుమ్మడిలో చికెన్ అనేసి వీడియో అయితే చేస్తున్నామండి. ఒకసారి చూడండి ఏ విధంగా చేసామనేది తెలుస్తుంది. ఈరోజు అయితే మనం గుమ్మడిలో మటన్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, గుమ్మడి అయితే ఉడికిపోయినట్టుంది. మటన్ ఉడికిందో లేదో తెలియదు కానీ గుమ్మడి అయితే ఇదిగో పూర్తిగా కాలిపోయింది. చూసారా, సైడ్ అంతా చూస్తున్నారు కదా ఏ విధంగా కనిపిస్తుందో. నిజంగా బాదు రసం కిందకి తేలుతుంది బా. ఏరా లైట్గా అయితే ఉడికిపోయి వచ్చింది. ఇంకా ఉడకడం ఉంది, వాటర్ ఉంది బా కదా. చూసారా ఎలా కనిపిస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మూత వేసుకోవాలి. ఉడికిందా? ఉడికిపోయి ఉంటుంది అంటవా ఏమో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఉడికిందో లేదో. ఉడికిపోయింది బా. ఉడికిపోయిందా? చూస్తారు కదండి, మటన్ అయితే ఉడికిపోయింది పూర్తిగా. ఇదిగో పైకి ఎత్తు కెమెరా ఒకసారి. చూసారా ఎలా కలకల అవుతుంది, కిందన అయితే కనిపిస్తుందో లేదో. మనం ఇలా స్ట్రైట్ చేసి ఉండము, కానీ ఉడికిపోయిన తర్వాత అయితే గుమ్మడి అయితే కిందన మంగిపోయింది. మంట అయితే ఒక 5 నిమిషాలు బాగా మండించిన తర్వాత ఈ గుమ్మడిని అయితే మనం దించేసుకుందాం. ఓకేనా, మటన్ అయితే పూర్తిగా ఉడికిపోయినట్టుంది. చలి వేసిందా? ఇది మరి చలికాలం పూట చలేయకుండా ఊరుకోరా, ఎండాకాలం రా ఇది. చికెన్ అయితే ఇప్పుడు ఉడికిపోవాల్సింది. మటన్ కావాలి ఇంత టైం పడింది కదా. చూసారా, ఒక 5 నిమిషాలు ఇంకా ఉడికించిన తర్వాత అయితే ఈ గుమ్మడిలో మటన్ అయితే మనం దింపేసుకొని తిందాం. ఓకేనా, ఆలుపై అయితే ఉడికించుకుందాము. కర్రీతో పాటు మనము మటన్ కూడా తింటాం. ఈ రెండు కూడా తినొచ్చు అనేసి మనం అయితే గుమ్మడిలో మటన్ అనేది చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గుమ్మడిని అయితే దింపుకుందాము. బాగా కాలుతుంది అంటావా? ఏం బా వేడిగా ఉంటుంది. గుమ్మడిలో మటన్ అయితే దింపడానికి 2 ఆకులు అయితే నేను తీసుకున్నాను. చూసారా, మామూలుగా పడితే కాలుద్ది కదా, అందుకోసమే నేనైతే 2 ఆకు తీసుకున్నాను. ఈ ఆకుతోటి మనమైతే ఈ గుమ్మడిని మనం దింపుకుందాము. చాలా జాగ్రత్తగా దింపాలి, లేకపోతే ఇంకా కిందకి పడిపోయే అవకాశం ఉంది. ఈ రాళ్ళు తీసాను రా. లైట్గా ఎక్కుతుంది కదా. లేదు మామూలు తీసేస్తే నేను ఆకు పట్టుకోమచ్చా. కాలుతుంది. ఆ రాయి కూడా తీసేయి. కాలుతుంది. ఇదే సపోర్ట్గా ఉంది మచ్చా. తీసేయి నేను చెప్తాను. లాగే బర్రం లాగే. ఓకే, చూసారా మొత్తానికి గుమ్మడి అయితే బయటికి తీసేస్తున్నాను. చూసారా ఎలా కాలిందో. బాగానే కాలి. గుమ్మడి చూడు మొత్తం అగ్గి ఉండిపోయింది ఇక్కడ. బాగుంటుంది ఇది తింటే. చూద్దాం ఎలా ఉంటుందో. పెట్టుకుందామా? చూస్తారు కదా ఫ్రెండ్స్, మనం దించుకున్న గుమ్మడిని అయితే మనం కోసుకుందాము. మటన్ ఉడికిందా లేదా ఇప్పుడు అయితే చూపిస్తాను. దగ్గర తీసుకురావా. సర్కిల్గా కోసుకుందాం కదా. చూసారా, నేనైతే ఇదిగో కోయాల్సిన అవసరం లేదు మచ్చా, ఆకులు బయటకు వచ్చింది. ఆకులు ఇలా కోస్తేనే బాగుంటుందిరా, లేకపోతే చేతికి పడేస్తుంది కదరా బా. ఇలా కోసుకుందాం. మళ్ళీ వస్తుంది మొత్తానికి పొగ. చూసారు కదా అండి ఎలా ఉంది. గుమ్మడి అయితే పూర్తిగా కాలిపోయింది. ఇదిగో ఆకులో కూడా ఇదిగో ఆకులు అయితే అంటుకుని పోయింది. ఇక్కడ బయట తీసేద్దాము. ఇదిగో చూసారా గుమ్మడి ఇలా ఉంది. దళసరి ఉండింది, చూసారా పలసబడిపోయింది, కాలిపోయింది కావున ఇలా ఉంది. ఆకులు అయితే మెల్లగా తీద్దాం ఇప్పుడు. చూసారండి మటన్ అయితే ఇదిగో పూర్తి ఉడికిపోయింది. ఓకే, ఈ మటన్ అయితే మనము కోసుకుందాం ఇప్పుడు.
మటన్ అయితే పూర్తిగా ఉడికిపోయింది. పోసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఉంది. గుమ్మడి చూపించు బా ఒకసారి. గుమ్మడి ఫస్ట్ తినేద్దాం కానీ కదా. చూసారా గుమ్మడి ఇదిగో ఇలా ఉంది. గుమ్మడి బావా భలే ఉంది బావ. ఇలా తినేస్తే వాళ్ళకి అర్థం కాదు. భలే బాగా అనిపిస్తుంది రా అది. చూడరు బావ ఎలా ఉంది. బాగా అనిపిస్తుంది. భలే ఉందా కదా. మొత్తం గుమ్మడి కోసుకుందామండి ఇప్పుడు. అది ఉడికింది ఇది మొత్తం. ఉంటాం మచ్చా. చూసారా గుమ్మడి పీస్. గుమ్మడి పీస్ ఇలా ఉంది. భలే ఉందిరా. కెమెరా మనకి ఇద్దాం ముందు. ఎదురు ఎలా ఉందిరా. ఇంకొక పీస్ కొద్దాం. ఇది ఒక పీసు. మొత్తం పీస్ పీస్ కోసేస్తాను బావ. ఓకే బావ. ఇది ఎలా వస్తున్నావు. ఇదేట్రా ఓట పంచారా. ఓట కాదురా బావ, ఇప్పుడు కోసం కదా అందుకు అక్కడ ఉంచామంతే. అయితే గుమ్మడిని కోసి పక్కన ఉంచుకున్నాము. ఈ గుమ్మడిని అయితే ముందు తిందాము. గుమ్మడి ఏ విధంగా ఉందనేది చెప్తాను ఓకేనా. నాకైతే నోరు కూడా ఊరిపోతుంది. నాకైతే తినేస్తున్నాడు. మనోడికి ఆకలి ఎక్కువ వస్తుందేమో. తినలేదేమో ఈ పొద్దున. గుమ్మడి పీస్ని అయితే ఇప్పుడు తిందాము. భలే ఉందిరా బావ. నక్కేస్తున్నాడు అన్నీ. మరి నాకు కూడా వదిలే అంటారా. బోల్డ్ ఉందిరా బావ. ఎలా ఉంది వీటికి ఇది తిందాం ఇప్పుడు. బాగుందా మచ్చా. కిందన బాగా ఉడిపోయింది బా. చాలా బాగుంది బా నిజంగానే. ఎందుకంటే కారం సాల్ట్ మొత్తం ఇక్కడ మిక్స్ అయి ఉంది కదా, అందుకోసమే టేస్ట్ అనేది చాలా ఎక్కువ. పీస్ తిన్నాం కదా, గుమ్మడి పీస్ అయితే చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉంది. ఎలా ఉంది మంచిగా గుమ్మడి పీస్. అలా ఎందుకు పట్టుకున్నాం ముసలోడ్లాగా. చలేస్తుంది నీ దంగడాడికి. ఓకేనా. ఓకే గుమ్మడి పీస్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు గుమ్మడిలో ఉడకబెట్టుకున్న మటన్ అయితే తిని చూద్దాం ఓకేనా. మటన్ ఏ విధంగా ఉందని చెప్తాను. చిన్న పీస్ తీసుకుందాము. ఇదిగో దగ్గర పీస్ బా. చూసారా పీస్ కూడా ఎలా ఉడికింది. తిందాం ఒకసారి. గుమ్మడిలో ఉడకబెట్టిన మటన్ అయితే చాలా చాలా బాగుంది బా నిజంగానే. ఏంటంటే మనం అంటే వండుకున్న కొంచెం కన్నా దానికన్నా బాగుంది అనమాట. ఇది చాలా బాగుంది. మనం వంట చేసి తినేది కన్నా కొంచెం ఈ మటన్ అయితే బాగుంది అనమాట. గుమ్మడిలో మటన్ ఉడికించడం చాలా బాగుంది. మంచిగా ఉడికింది అనమాట. ఏం అవ్వకుండా నీట్గా ఉడికింది. భలే ఉంది. మనం వండుకుంటామా అస్సం అలానే ఉంది. కాకపోతే కొంచెం టేస్ట్ అయితే కొంచెం బాగుంది. ఎందుకంటే మనం గుమ్మడిలో ఉడికించుకున్నాం కొన కొంచెం స్మెల్ అనేది ఉంటుంది. ఎందుకంటే గుమ్మడి స్మెల్ అనేది కొంచెం ఉంటుంది అంతే. అంతకు మించి సేదులు ఇలాంటివి ఏం లేవు. కాకపోతే మటన్ అయితే చాలా చాలా బాగుంది. అదేవిధంగా గుమ్మడి పీస్ కూడా బాగుంది. ఈ విధంగా మనం ఎందుకు చేస్తామంటే రెండు ఒకేసారి తినవచ్చు అనమాట. ఎందుకంటే మటన్తో పాటు మనం గుమ్మడి పీసులు కూడా ఈజీగా ఉడకబెట్టి తినవచ్చు అనేసి మనం అయితే ఈ విధంగా వండుకున్నాము. మా ప్రాంతంలో అయితే మేము ఏ విధంగా తింటున్నాము, ఎలా ఉంటున్నాం అనేది మా ఛానల్లో అయితే మీకు పూర్తిగా మేము చూపించడం జరుగుతుంది. మా వంటకం కానీ మా జీవన శైలి కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది అయితే మా వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది. అంటే మీరు లైక్ చేయడం వలన మా వీడియో అనేది మరికొందరికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట. అందుకోసమే మీలో నుంచి మేము ఒకటి కోరుతున్నాము, అదే లైక్ అండి. మీరు లైక్ చేయడం వల్ల నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కాకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియపరచండి. ఇంకా మరి క్రొత్త వీడియోతో అయితే మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా క్రొత్త వీడియోతో అయితే కలుద్దాము.